హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఏంటా మార్నింగే దేవుడిని చూపించేస్తుంది అనుకుంటున్నారా? హాయ్ అందరికీ. నేను నాగ్పూర్లో ఉన్నానని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు ఇక్కడ వాతావరణం, వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఏంటి అసలు ఈ వాతావరణం ఇదంతా కొంతవరకు, అంటే వీళ్ళకి ఇవన్నీ కొత్త కదా, వీళ్ళకి ఎంతవరకు కంఫర్టబుల్లో అంతవరకు అయితే నేను క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. మీ అందరూ చూసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకున్న బిజీ లైఫ్స్లో ఈ లైఫ్ స్టైలు, ఈ వాతావరణం చూసి మీరు కూడా ఎంత పీస్ఫుల్గా ఉంది అని ఒక ఐడియా కోసమని ఒక సరదాగా నేను ఈ వీడియో, అది నాకు మెమరీగా ఉండిపోతుంది అమ్మ వాళ్ళ వాతావరణం అంతా అన్ని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. సరే, మరి చూసి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? స్టార్టింగ్ ఎలాగూ లక్ష్మీదేవితో ఎంటర్ అయిపోయాను కాబట్టి అలానే మనం ఇక్కడ దేవుడి ఏరియా నుంచే మొదలు పెట్టేస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఫ్రైడే అనమాట. ఫ్రైడే పూజ చేసుకున్న తర్వాత అమ్మ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పూజ చేసుకుంటుంది, దీపం పెట్టుకుంటుంది. ఈ 3 రోజులు కూడా దీపం పెట్టుకున్న తర్వాత ఈ లైటింగ్ పెట్టుకుంటుంది అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియో ఫ్రైడే షూట్ చేస్తున్నాను. సో మంచిగా అనిపించి ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నా, ఈ రోజు నాకు తీయాలనిపించింది అనమాట. ఇది దేవుడి మందిరంలో ఇలా ఉంటుందన్నమాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే దీపారాధన చేసుకున్న తర్వాత లైటింగ్ పెట్టుకుంటుంది. పైన కావాల్సినవన్నీ చదువుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఏరియా అనమాట అమ్మ. ఇక ఇక్కడితో ఎంటర్ అయిపోయాం కదా, ఇది హాల్లో ఉంటుంది పూజా మందిరము. అక్కడ పూజ చేసేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇలా ఉంటుందండి హాల్. ఇవన్నీ మా ఫొటోస్ ఉంటాయి. ఇది త్రినియా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు గ్రూప్ ఫోటో. ఇది వచ్చి మా మావయ్య వాళ్ళ అబ్బాయి విహారీ అంటాను కదండి, తన మ్యారేజ్ ఇక్కడ జరిగిందనమాట, నాగ్పూర్లో. సో అప్పుడు మా గ్రూప్ ఫోటో అనమాట. తన మ్యారేజ్ నాటికి చూసారా త్రినియా ఎంత చిన్నగా ఉందో. ఫనీ ఇక్కడ విహారీ సైడ్ని ఉన్నాడు కదా ఫనీ, చూసారా ఎంత చిన్న పిల్లల్లా ఉన్నాడో. అదనమాట విషయం. హాల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక బెడ్ వేసి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అలా ఎక్కువసేపు కూర్చొని ఉండలేరు కదా, డాడీ పడుకొని ఉంటారు బెడ్ మీద. టీవీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక 2 చైర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంటుంది అనమాట. పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి ఎక్కువ ఈ సోఫా మీద, ఈ బెడ్ మీద ఉంటారనమాట. వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటూ ఉంటాయి. ఇంక ఈ స్పేస్ ఏనండి, ఇలా బెడ్ మీద పడుకొని హ్యాపీగా అలా టీవీ చూస్తూ, మన రాణి అమ్మగారి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ దీని మీద కూర్చుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒక లుక్ వేసేయండి హాల్. మళ్ళీ ఇలా ఉంటుంది. త్రినియా చిన్నప్పుడు ఫోటో పెట్టుకున్నారు, చూసారా? ఇలా ఉంది త్రినియా. ఇది ఒక బర్త్డే అప్పుడు ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చి తీసాడనమాట. మంచిగా అనిపించి ఫ్రేమ్ కట్టించుకొని అమ్మ పెట్టుకుంది. ఇది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము అమ్మ వాళ్ళకి. వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళిపో అందుకొని ఇలా పెట్టేసుకున్నారు. ఇది షో కేసు. ఏవో చిన్న చిన్నగా వాళ్ళ స్టైల్లో ఏదో డెకరేట్ చేసుకుంది అమ్మ. ఇవి వచ్చేసి పైన ఇందాక మా విహారీ అని చెప్పాను కదా, మ్యారేజ్ ఫోటో చూపించాను. వాళ్ళ మమ్మీ డాడీ అండి, వాళ్ళ తాతగారు అంటే మమ్మీ వాళ్ళ డాడీ అనమాట, వాళ్ళ ముగ్గురు. ఇంకేమున్నాయి చెప్పేవి, ఇక్కడ చూపిస్తా ఒకటి. ఇది వచ్చేసి మా నానమ్మ తాతయ్య, వీళ్ళిద్దరూ మా నానమ్మ తాతయ్య. ఈ డమరకానికి
ఒక స్టోరీ ఉందండి. ఇది ఎందుకో మా డాడీ బజార్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నారు. ఆయనకి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇది వాయించుకుంటారు. జనాలను వాయించలేక దీన్ని వాయిస్తారనమాట. అదనమాట స్టోరీ. ఇలా ఇక్కడితో ఇవి ఏంటంటే నెమలి పించాలు ఇంట్లో ఉంటే మంచిదని శ్యాంబాబా టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి. అక్కడ శ్యాంబాబా అంటే ఎక్కువ ఇవే ఫేమస్ అనమాట. ఆయన దగ్గర పెట్టి ఇంట్లో పెట్టుకుంటారు, మంచిగా ఉంటుందని ఆ నెమలి పించాలు అక్కడి నుంచి తీసుకొచ్చాం. ఈ డస్ట్బిన్ కూడా ఇలా చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? చూడండి దీని నిండా ఏమున్నాయో. చూసారా గైస్? టాబ్లెట్స్, ఓన్లీ టాబ్లెట్స్. అవి వేయడానికి ప్రత్యేకంగా అక్కడే వేసుకొని అలా వేసేస్తారు కదా, సో అదనమాట. ఇంతేనండి. ఇలా అయితే సింపుల్గా వీళ్ళ హాల్ అయితే ఉంటుంది. ఆ పైన ఆ బయట ఓపెన్ స్పేస్ మళ్ళీ మీకు కిచెన్లోంచి చూపిస్తాం. ఇప్పుడు ఇది డాడీ పడుకునే బెడ్ అని చెప్పాను కదా, ఈ బెడ్ పక్కనే చూసారా ఏముందో? స్టిక్, కర్ర. ఎందుకుంది ఆ కర్రకు స్టోరీ ఉంది. ఇక్కడ చుట్టూరు పొలాలు అవి ఉంటాయి కదా, చూపిస్తాను అండి. పొలాలు అంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంటి దగ్గర మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఓపెన్ ఏరియా అన్నది చాలా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏవైనా అస్తమానం ఏమైనా పాములు, పురుగులు లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. మోస్ట్లీ వీళ్ళు పైన ఉంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ సేఫ్టీ. వీడియో హాల్ గురించి విశేషాలు మీతో షేర్ చేసుకునేసరికి కొంచెం లెంగ్త్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుందండి. మళ్ళీ అది చూస్తే మీకు కొంచెం బోర్ కొట్టేస్తుంది కదా. బోర్ ఫీలింగ్ రాకూడదు, మంచిగా మీరు ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో నెక్స్ట్ పార్ట్స్ గా మీకు మొత్తం నేను ఇది చేస్తాను ఫైనల్ గా. లేదంటే అంతా మ్యూజిక్ పెట్టేసి ఒకటి సరదాగా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు బోర్ కొట్టిన ఫీల్ రాకుండా ఓన్లీ హాల్ వరకు మీకు ఈ హోమ్ టూర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.